రైట్ బులెటిన్ లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. ఆత్మీయ సమ్మేళనంలో పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ప్రభుత్వం 2-3 నెలలే ఉంటుందని బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యలు చేశారు. ఇకపై మీ ఆటలు దౌర్జన్యాలు సాగవు, కార్యకర్తలను ఇబ్బంది పెడితే సహించేది లేదని హెచ్చరించారు. ఇంతవరకు నన్ను నమ్ముకున్న వారికి ఒక్క పదవి కూడా రాలేదన్న పొంగులేటి ఇకపై నా కార్యకర్తల కోసం పోరాటం చేస్తానన్నారు. మీకు తెలుసు రైట్, దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి గోవింద్ అడిగి తెలుసుకుంది. గోవింద్, చెప్పండి. పొంగులేటి కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు. ఈ మధ్య మొన్న సభలో కూడా చాలా బహిర్గతంగానే చేస్తున్నారు, ఈ రోజు కూడా అలాగే చేస్తున్నారు. అంటే ఇంకా ప్రభుత్వం 2-3 నెలల కంటే ఎక్కువ ఉండదు, కార్యకర్తలను చాలా ఇబ్బంది పెడుతుంది అని చెప్తున్నారు. కార్యకర్తల్ని ఎటువంటి ఇబ్బందులు పెడుతున్నారు, అక్కడ ఉన్న పరిస్థితులు ఏంటి? థ్యాంక్ యూ శిరీష. ఉమ్మడి ఖమ్మం జిల్లా చూసినట్టయితే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ టాపిక్ కామెంట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. గత కొన్ని రోజులుగా పార్టీ సమావేశాల్లో ఆత్మీయ సమావేశాల్లో పాల్గొంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని అన్ని నియోజకవర్గాల తన కార్యకర్తలను అభిమానులతో పాటు ప్రచారం ముమ్మరంగా ఆత్మీయ సమావేశాలు కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈరోజు మాత్రం ప్రధానంగా చూసుకుంటే భద్రాద్రి జిల్లాకు సంబంధించిన ఇల్లందులో ఈరోజు ఆత్మీయ సమ్మేళన పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇక ప్రధానంగా చూసుకుంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గత కొన్ని రోజుల్లో కూడా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద కూడా అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్న పరిస్థితి తెలుస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ రోజు భద్రాద్రి జిల్లా సంబంధించిన ఇందులో ఈ ఆత్మీయ సమావేశాన్ని మాత్రం హాట్ కామెంట్ చేసిన పరిస్థితి తెలుస్తుంది. ఏదైతే గత కొన్ని రోజులు కూడా తను నియోజకవర్గంలో ఉంటూ కార్యక్రమాల్లో పాల్గొంటున్నప్పుడు కూడా ఇటు కార్యకర్తల నుండి అభిమానుల నుంచి పార్టీ మారుతున్నది మాత్రం తెలుస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీలో ఉన్న కార్యకర్తలు సమన్వయం చేసుకుంటూ కూడా గతంలో చూసినట్టు మన భద్రాద్రి జిల్లాకు సంబంధించిన పినపాకలో కూడా ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అక్కడ కూడా హాట్ కామెంట్ చేశాడు. నేను గత 2019 ఎన్నికల్లో కూడా ఒక పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నాను, కానీ ప్రస్తుతం మాత్రం తనకు సరైన సముచిత స్థానం లేదని చెప్పి కూడా ఇటు అధికార పార్టీని హెచ్చరించిన పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా నన్ను కాదని వేరే పార్టీలోకి ఒక వ్యక్తిని చేర్చుకోవడానికి టికెట్ ఇచ్చారంటూ కూడా హాట్ కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మాత్రం ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హాట్ కాపీ మారని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు మాత్రం ఇల్లందులో మాత్రం ఇటు మాత్రం ఆత్మీయ సమ్మేళనం పాల్గొనే నేపథ్యంలో మాత్రం అక్కడ ఏదైతే కొత్తగూడెం జిల్లాకు సంబంధించిన జెడ్పీ చైర్మన్ కోనం కనకయ్య కూడాతో ఆధ్వర్యంలో మాత్రం 5,000 మందికి ఇలా ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఇల్లందు సంబంధించిన హరిప్రసాద్ నాయక్ ఎమ్మెల్యే కూడా నేను కూడా తగ్గేయాలని అనుకుంటా, తన సైడ్లో కూడా అక్కడ మీటింగ్ ఏర్పాటు చేసి ఇద్దరు మాత్రం బలాబలాలు చూసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రైట్, థ్యాంక్ యూ గోవింద్. ప్రతినిధులు కానీ ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందికి ఎలా మూల్యం చెల్లించాలో మాకు తెలుసు. నాకు కాదు, మీకు తెలుసు. చాలా మంది రావాల్సి ఉంది. వాళ్ళు పెట్టే ఇబ్బందులు ఇంకా ప్రభుత్వం ఒక 2-3 నెలలు ఉంటుంది. ఈ 2-3 నెలలలో మన్ని ఇంకా ఇబ్బంది పెడతారు, ఇంకా అవహేళన చేస్తారని కొద్ది మంది మా శ్రేయోభిలాషులు ఇళ్ల దగ్గరే ఉండిపోయారు. అయినా కూడా గతంలో అనేక సందర్భాల్లో చెప్పాను, మళ్ళీ ఇక్కడ చెప్తున్నాను. పొద్దు గూకిన తర్వాత ఏ గూటి పక్షి ఆ గూటికే వస్తది. ప్రజా ప్రతినిధులు కానీ ఇబ్బంది పెడితే ఆ ఇబ్బందికి ఎలా మూల్యం చెల్లించాలో మాకు తెలుసు.